భారత రాజ్యాంగంలో అటార్నీ జనరల్ పదవి చాలా కీలకమైనది. రీసెంట్గా ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రామన్ గారి పదవి కాలం 2 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాదు రీసెంట్గా మనం చూసాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ విసిరిన కేసు. యాక్చువల్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సంబంధించి ఎవరైనా ప్రైవేట్ పర్సన్ బయట వ్యక్తి ఏదైనా కంప్లైంట్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా అటార్నీ జనరల్ దాన్ని ఒప్పుకోవాలి. చిన్న చిన్న ఫ్రివిలస్ కంప్లైంట్స్ రాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం విషయంలో బయట వాళ్ళు ఎవరైనా కోర్టుకి కంప్లైంట్ చేయాలన్నా కోర్టు ధిక్కారం కేసు వేయాలన్నా అది త్రూ అటార్నీ జనరల్ ఓకే చేస్తేనే అవ్వాలన్నమాట. యాక్చువల్లీ 2 రకాలుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు అనేవి ఫైల్ అవుతాయి. ఒకటి కోర్టు సుమోటోగా తీసుకోవచ్చు అనమాట. కోర్టు దానికదే ఆ కేసుని టేకప్ చేయొచ్చు. రెండోది కంప్లైంట్ మీద. ఇలా కంప్లైంట్ మీద ఏదైనా కేసు వచ్చినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అటార్నీ జనరల్ యొక్క పొజిషన్ చాలా కీలకం అనమాట. అటార్నీ జనరల్ అది నిజమా కాదా, అది చిన్న కంప్లైంట్ పెద్ద కంప్లైంట్ అయింది. ఎందుకంటే మన దేశంలో జ్యుడిషియరీకి చాలా పెడెస్ట్రల్ స్థానం అంటే గొప్ప స్థానం ఉంది. దాంతోపాటు దాని యొక్క స్థానాన్ని కాపాడే బాధ్యత కూడా దేశానికి ఉంది. కాబట్టి అటార్నీ జనరల్ ఏదైతే కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయో, ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా కన్సల్ట్ ఇస్తారనమాట. మనం చూస్తే కనుక భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 165 అడ్వకేట్ జనరల్ గురించి చెప్తుంది అనమాట. అటార్నీ జనరల్ ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్. దాంతోపాటు గవర్నమెంట్ లాయర్ అని కూడా అంటూ ఉంటాం. రాజ్యాంగం యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ కాన్సైన్స్ని రూల్ ఆఫ్ లాని కాపాడటంలో అటార్నీ జనరల్ కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు ప్రభుత్వానికి ఎటువంటి సలహా కావాలన్నా ప్రభుత్వం తరపున వాదించాలన్నా ఆయనే ముందుంటారనమాట. మనం చూస్తే ఆర్టికల్ 76 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 76 క్లాస్ 3 ప్రకారం ఏ కోర్టులో అయినా ఏ ట్రిబ్యునల్లో అయినా సుప్రీంకోర్టులో అయినా హైకోర్టులో అయినా ఎక్కడైనా సరే భారత ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని రిప్రజెంట్ చేసేదే అటార్నీ జనరల్ అనమాట. ఏ కోర్టు ఆయనకి పర్మిషన్ తిరస్కరించకూడదు. గవర్నమెంట్ వ్యూ పాయింట్, గవర్నమెంట్ స్టాండ్ పాయింట్ అనేది అటార్నీ జనరల్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అనమాట. మనకు తెలుసు ఈ కన్వెన్షన్ ఏదైతే అటార్నీ జనరల్ రైట్ టు ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాళ్ళ కన్వెన్షన్. బ్రిటన్లో కూడా ఇలాంటి ప్రొవిజనే ఉందన్నమాట. వాళ్ళ యొక్క అటార్నీ జనరల్ కూడా ఏ కోర్టులో అయినా సరే ప్రభుత్వం తరపున వాదన వినిపించుకోవచ్చు. అక్కడ కూడా అంటే బ్రిటన్లో కూడా అటార్నీ జనరల్ చీఫ్ లీగల్ అడ్వైజర్ అండ్ ఫస్ట్ లా ఆఫీసర్ అనమాట. అయితే అటార్నీ జనరల్ ఫుల్ టైం గవర్నమెంట్ సర్వెంట్ కాదు. ప్రైవేట్ కేసెస్ తీసుకోవచ్చు, ప్రైవేట్ కేసెస్ వాదించవచ్చు కూడా. అయితే గవర్నమెంట్ వ్యతిరేకంగా కేసెస్ యాక్సెప్ట్ చేయకూడదు. ప్రైవేట్ క్రిమినల్ కేసెస్ యాక్సెప్ట్ చేసేటప్పుడు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. దాంతోపాటు ఏ కంపెనీకి అటార్నీ జనరల్ డైరెక్టర్గా ఉండకూడదు అనమాట. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 88 ప్రకారం అటార్నీ జనరల్ కెన్ సిట్ ఇన్ పార్లమెంట్ వితౌట్ ఓట్. అటార్నీ జనరల్ పార్లమెంట్లో కూర్చోవచ్చు. అంటే పార్లమెంట్ సభ్యుడు కాకపోయినా, మినిస్టర్ కాకపోయినా, ఏది కాకపోయినా అటార్నీ జనరల్ పార్లమెంట్లో కూర్చోవచ్చు. కానీ పార్లమెంట్లో ఓటేసే హక్కు లేదు. ఆర్టికల్ 105 ప్రకారం అటార్నీ జనరల్ పార్లమెంట్ వ్యవహారాలు చూసినప్పుడు అంటే పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే పార్లమెంట్లో విశేషాధికారాలు ఉన్నాయో, పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఉన్నాయో అవి అటార్నీ జనరల్ కూడా వర్తిస్తాయి అనమాట. అంటే అటార్నీ జనరల్ కూడా ఆర్టికల్ 105 ప్రకారం పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇవన్నీ పక్కన పెడితే సుప్రీంకోర్టు ఆర్టికల్ 143 కింద తన అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ వాడేటప్పుడు కూడా గవర్నమెంట్ వ్యూ పాయింట్ ఏంటి, అసలు గవర్నమెంట్ ఈ విషయంలో ఏమనుకుంటుంది అనే దాని మీద స్పష్టత ఇచ్చేది అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ పొజిషన్ అనమాట. అయితే అటార్నీ జనరల్ తర్వాత సెకండ్ లీగల్ ఆఫీసర్ సాలిసిటర్ జనరల్ ఉంటారు. ఆయన కింద 4 అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ ఉంటారు. కేవలం మొత్తం ఈ పోస్ట్లో అటార్నీ జనరల్ పోస్ట్ మాత్రమే కాన్స్టిట్యూషనల్ పొజిషన్, మిగతావన్నీ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అనమాట. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అయితే ఇక్కడ ఆయన క్వాలిఫికేషన్ ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జికి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అదే క్వాలిఫికేషన్ అటార్నీ జనరల్కి ఉండాలి. అంటే 5 years హైకోర్టు జడ్జిగా చేసి ఉండాలి, లేదా 10 years హైకోర్టు అడ్వకేట్గా చేసి ఉండాలి, లేదా డిస్టింగ్విష్ జ్యూరిస్ట్ అయి ఉండాలన్నమాట. ఇది సుప్రీంకోర్టు జడ్జికి ఉండాల్సిన క్వాలిఫికేషన్. ఇదే అటార్నీ జనరల్ కూడా ఉంటుంది అనమాట. సేమ్ అటార్నీ జనరల్ షుడ్ బి క్వాలిఫైడ్ లైక్ ద జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి ఆర్టికల్ 76లో ఉంది. అలాంటి వ్యక్తినే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారనమాట. అయితే అటార్నీ జనరల్ ఎంతకాలం ఆ పోస్ట్లో ఉంటారనే కాల పరిమితి లేదు. సుప్రీంకోర్టు జడ్జి అయితే 65 సంవత్సరాలు వస్తే రిటైర్ అయిపోవాలి. కానీ అటార్నీ జనరల్కి అలాంటి కండిషన్స్ ఏమీ లేవన్నమాట. అయితే అటార్నీ జనరల్ పోస్టు పొలిటికల్ పోస్ట్ అని కూడా కొంతమంది అంటూ ఉంటారనమాట. అంటే ప్రభుత్వంతో పాటు ఉంటుంది, ప్రభుత్వంతో పాటు కొత్తది అంటూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఎంతకాలం కావాలన్నా అటార్నీ జనరల్ పొజిషన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. మొత్తానికి ప్రస్తుతం మన అటార్నీ జనరల్గా ఉన్న ఆర్ వెంకట్రమణి గారి పదవీ కాలం పొడిగించడం, దాంతోపాటు రీసెంట్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ వేసిన కేసులో ప్రైవేట్ కంప్లైంట్స్ ఏ వచ్చినా సరే అంటే బయట వ్యక్తులు ఎవరు కంప్లైంట్ చేసినా సరే అదంతా కూడా అటార్నీ జనరల్ ద్వారానే వెళ్ళటం, ఇవన్నీ కూడా అటార్నీ జనరల్ రోల్ గురించి చెప్తున్నాయి.